దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా పరలోకంలో తన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశిస్తూ ఉంటే ఈ తుచ్చమైన వాటికి, ఈ ఎంపర్లాట్లో పడిపోయి ఈ లోకాన్ని ఆశించి ఇదే శాశ్వతమన్నట్టుగా బ్రతికితే ఎలా? దేవుని పిల్లలు లోకానికి తెలియదు. లోకాన్ని వదిలేయండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు పేరాశలు, దురాశలు, ఏ ఆశల్లో పడిపోతారు మనకు అనవసరం. నేత్రాశల్లో, శరీరాశల్లో, జీవుడమ్మలో పడిపోతారు. మన సంగతి ఏమిటి? మన పరలోక పౌరులం, ఈ లోకములో ఉంటూ ఉన్నాం. కానీ ఈ లోకం మంది కాదు, పరలోకానికి పౌరులం. చచ్చిపోయిన వెంటనే ఈ లోక పౌరసత్వం రద్దు అయిపోద్ది. ఆధార్ కార్డు రద్దు చేస్తారు చచ్చిపోయిన వెంటనే, పౌరసత్వం పోయింది. మన పౌరసత్వం పరలోకం. పరలోకం అంది. అందుకే పరలోక సైనికులుగా విశ్వాసులు ఈ లోకంలో పోరాడాలి. సైనికులు పోరాడుతూ ఉంటారు. నీవు నేను విశ్వాసులం, నీవు నేను దేవుని కుమారులం, కుమార్తెలం, సైనికులం. అందుకే అంటాడు తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో, మీరు క్రీస్తు యేసు సైనికుల వలె అంటాడు. ఆయన సైనికులు, ఆయన పక్షమున పోరాడాలి, పరలోకం కోసం పోరాడాలి. మన పౌరసత్వం పరలోకం, ఈ లోకం కాదు. అందుకే దినదినము మనం పరలోక పౌరులంగా ఈ లోకంలో బ్రతికితే మనల్ని మెచ్చుకొని బడా నమ్మకమైన సోదరి, బడా నమ్మకమైన సహోదరుడా వచ్చే, నువ్వు పరలోక పౌరుడికి కొద్దు, అక్కడి తీసుకెళ్ళి పరలోక పౌరసత్వం నీకు ఇస్తానని ఆయన ఏర్పాటు చేసిన నివాసము, ఆయన మహిమ శరీరం ఆ మహిమ రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు.